చూసుకున్నట్లయితే ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కేంద్ర సహకార బ్యాంకులో కలకలం అయితే రేగింది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడొచ్చు. నర్సీపట్నం అనకాపల్లి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నర్సీపట్నం శాఖలో ఓ వ్యక్తి 3 పెట్రోల్ క్యాన్లతో వచ్చి మేనేజర్ క్యాబిన్లో చల్లేందుకు ప్రయత్నించడం కలకలం సృష్టించింది. సిబ్బంది అప్రమత్తమై అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది పోలీసుల కథనం ప్రకారం రోలుగుంట మండలం జానకి రామాపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సీఈఓ జీవీవీఎస్ఆర్జీ రామకృష్ణ ఉదయం మరో వ్యక్తితో కలిసి 3 క్యాన్లతో మొత్తం 30 లీటర్ల పెట్రోల్తో బ్యాంకుకు వచ్చాడు. అడ్డుకోబోయిన సిబ్బందిని పక్కకు తోసేసి ఓ పెట్రోల్ క్యాన్తో మేనేజర్ క్యాబిన్లో ప్రవేశించారు. మూత తీసి అక్కడున్న సిబ్బందిపై పెట్రోల్ పోసేందుకు యత్నించారు. సిబ్బంది పెట్రోల్ క్యాన్ను లాక్కొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి రామకృష్ణతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. జానకి రామాపురం పిఏసిఎస్ సిఇఓ రామకృష్ణ ఉద్యోగులు మడక దేవుడు సాయిక్ పథకం ప్రకారం పెట్రోల్ తీసుకువచ్చి సిబ్బందిని ఖాతాదారులను భయపెట్టారని, వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని మేనేజర్ ఎల్కేఎన్ నాయుడు అయితే పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారన్నమాట. అయితే 66 లక్షల సొంతానికి వాడేసుకొని రామకృష్ణ రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ములు 66 లక్షల సొంతానికి వాడేసుకున్నారని డీసీసీబీ సీఈఓ డివిఎస్ వర్మ తెలిపారు. దీనిపై విచారణ పూర్తయిందని చర్యలకు సిద్ధమవుతున్నామని తెలిసి ఈ దుశ్చర్యకైతే పాల్పడ్డారన్నమాట. సో ఈ విధంగా బ్యాంకులోని రైతులకు సంబంధించిన సొమ్మన్ని కూడా సొంతాలకైతే వాడేసుకొని కలకలం సృష్టిస్తూ ఉన్నారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.